తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్కు హాజరు కానున్న కిషన్ రెడ్డి తర్వాత పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. బీజేపీ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్టులపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. పార్టీలో చేరికలపై కూడా అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మరో 8 స్థానాలను పెండింగ్లో పెట్టింది బీజేపీ అధిష్టానం. సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ను పెండింగ్లో ఉంచింది. ఇక్కడి ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు మొదటి జాబితాలో చోటు దక్కలేదు. రమేష్ రాథోడ్, బీఆర్ఎస్కు చెందిన మరో నేత సైతం ఆదిలాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్పై హామీ ఇస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ సదరు నేత. ఇక మహబూబ్ నగర్ టికెట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ మహబూబ్ నగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ ఎంపీ టికెట్ను బీజేపీ పెండింగ్లో పెట్టింది. మెదక్ టికెట్ కోసం రఘునందన్ రావు, గోదారి అంజిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రఘునందన్ రావును బీజేపీలోని పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ స్థానం కోసం ఉమ్మడి కరీంనగర్కు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి టికెట్ను ఎస్ కుమార్ ఆశిస్తున్నారు. ఇక వరంగల్ స్థానం కోసం అదే జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ వరంగల్ టికెట్ను ఆశిస్తున్నారు. నల్గొండ టికెట్ కోసం అదే జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బీజేపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. నల్గొండ టికెట్పై గొంగడి మనోహర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం టికెట్ కోసం అదే జిల్లాకు చెందిన ఓ బలమైన సామాజిక వర్గం నేతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ స్థానంపై వినోద్రావు, వెంకటేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు. మహబూబాబాద్లో సైతం బలమైన అభ్యర్థి కోసం బీజేపీ గాలిస్తోంది.